విజయవాడ నగరవాసులందరికీ నమస్కారాలు. మీకు ఒక శుభవార్త. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎంపీ మీట్ లో మొత్తం అందరం కూడా విజయవాడ నగరవాసులకు ఉన్న జీవో నెంబర్ 30 ద్వారా 150 గజాల స్థలాన్ని రెగ్యులర్ చేయమని వారిని కోరటం, వారు వెంటనే అధికారులకి సూచనలు ఇచ్చి ఇమీడియట్ గా 3 నెలల్లో స్థలాలు రెగ్యులరైజ్ అవ్వాలని వారు చెప్పటం, ఇది నిజంగా శుభవార్త. ముఖ్యంగా కొండ ప్రాంతంలో నివసించే గుణదల వెస్టర్కాడ్ నియోజకవర్గంలో నివసించే ఎంతోమంది కొండ ప్రాంత వాసులకు ఇది ఒక నిజమైన శుభవార్త. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపించింది. కాబట్టి ఎన్నో ఏళ్లుగా గుణదలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న కొండ ప్రాంత వాసుల్ని ఓటు బ్యాంకుగానే చూసిన రాజకీయ కుటుంబాలు ఉన్నాయి, అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఉన్నాయి. మేము చేతల ప్రభుత్వం అని మా ఎమ్మెల్యేలు, నేను, ముఖ్యమంత్రి గారు ఈ జీవో నంబర్ 30ని 3 నెలల్లో పూర్తి చేసి ఈ 30,000 కుటుంబాల చిరకాల కోరిక సొంత ఇంటికెళ్ళని నెరవేర్చబోతున్నందుకు మీరందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ, ఇట్లు మీ కేశినేని చిన్ని, విజయవాడ ఎంపీ. అందరికీ ధన్యవాదాలు.